రేపే శ్రీరామనవమి, ఎంతో పవిత్రమైన రోజు. రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ శ్రీరామ నవమి మహాపుణ్యదినం. అయితే ఈ శ్రీరామ నవమి రోజు ఈ చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ దరిద్రం పోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే దోషాలు, గండాలు, దరిద్రాలను ఆ చెట్టు లాక్కొని మీకు తిరిగిలేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు ఈ చెట్టును తాకితే సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామ నవమి రోజు ఈ చెట్టును తాకితే మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. రోగాలు పోతాయి. మీ శరీరానికి కొత్త శక్తులు వస్తాయి. మరి శ్రీరామ నవమి రోజు ఏ చెట్టును తాకితే గంటలో మీ దరిద్రం పోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందు మరీచుడు రావణుణ్ణి ఎలా హెచ్చరించాడో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. ఒకసారి రావణుడు మరీచుని దగ్గరకు వచ్చి, ఆ రాముడి భార్య సీత అపురూప సౌందర్యవతి అట. ఆమె అంటే రాముడికి వల్లమాలిన ప్రేమ కాబట్టి సీతను అపహరించుకుని పోయి రాముణ్ణి మానసికంగా దెబ్బతీయాలి. అప్పుడు గాని నా గుండె మంట చల్లారదు. నువ్వు నాకు మిత్రుడివి, మాయలు తెలిసిన వాడివి కాబట్టి సీత అపహరణకు నాకు సాయం చేయాలి అని అన్నాడు. రావణుడి మాటలు విన్న మరీచుడు, రాజా, నీకు రాజ్యం ఉంది. నిన్ను కామించిన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్లతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే రాముడి పట్ల ద్వేషం పెంచుకోకు. నీకు ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నేను కూడా ఒకప్పుడు నీలానే వెర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరముతో ఉండి బంగారు కుండలాలు పెట్టుకుని వర గర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటి వాడు యాగము చేస్తూ ఉంటే నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుండి రాముడిని, లక్ష్మణుణ్ణి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా యాగము చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తూ ఉన్నారు. యాగము చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చేయాలనుకుని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. అప్పుడు నీకెంత పొగరుందో అప్పుడు నాకంత పొగరుండేది. నేను కిందికి చూసేసరికి మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు సరిగ్గా రాని పద్మముల వంటి కన్నులు ఉన్న ఒక వస్త్రం చుట్టుకుని, చేతిలో కోదండం పట్టుకుని పిలక పెట్టుకుని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి, ఈ పిల్లవాడిన తీసుకొచ్చింది వీడా నన్ను చంపేవాడు అని నువ్వు ఇప్పుడు ఎలా అనుకుంటున్నావో నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను. బాలచంద్రుడి వంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగ గుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక్క బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పట్నుండి నాకు రాముడన్న, రామ బాణమన్న భయం. పాములు ఉన్న సరోవరంలోనికి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బ్రతుకుతూ ఉన్న అధర్ముడితో స్నేహం పెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. అసలు నీకు పరుల భార్యలను తెచ్చుకోవాలనే కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి వేల భార్యలతో సుఖంగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడుబుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్లకు, నాశనమైపోతావు. ఆనాడు రాముడు బాణపు దెబ్బతిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళీ అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళీ కనబడుడులే అని ఒక పెద్ద మృగరూపం పొందాను. నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి
తాపసులను చంపి వారిని తిందామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి అక్కడున్న తాపసులను భుజించాము. తర్వాత మేము అలా తిరుగుతూ ఉండగా నాకు నారచీర కట్టుకొని జడలు వేసుకొని సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకుని ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు. ఇప్పుడు ఆయన ఒక తాపసి కనుక నేను తినేయవచ్చు అనుకుని నా స్నేహితులిద్దరిని ప్రోత్సహించి రాముడి మీదకి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరినీ 2 బాణములతో సంహరించాడు. నేను కనబడితే రాముడు నన్ను చంపేస్తాడని ఆయనకు కనపడకుండా పారిపోయి వచ్చేశాను. అప్పట్నుంచి నాకు నిద్రలో రాముడు కోదండం పట్టుకొని కనబడుతూ ఉన్నాడు. నేను ఉలిక్కిపడి లేచిపోతూ ఉంటాను. అందుకని ఇక చంపడాలు మానేసి నారచీర కట్టుకుని శాకాహారం తింటూ తపస్సు చేసుకుంటూ ఉన్నాను. అలా నేను ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటకు వస్తే ప్రతి కొమ్మ మీద, కాయ మీద, గడ్డి పరక మీద, భూమి మీద, నీటి మీద ప్రతి చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్లుగా రాముడు కనబడుతూ ఉన్నాడు. అందుకని నేను బయటికి కూడా వెళ్ళటం లేదు. నాకు ఇప్పుడు కన్ను మూసినా కన్ను తెరిచినా రాముడే కనబడుతూ ఉన్నాడు. నాకు అంతా రామమయమై కనబడుతూ ఉంటే నేను ఎవరిని బాధ పెట్టను, ఎవరి జోలికి వెళ్ళను. రావణ, ఇవాళ నా పరిస్థితి ఏంటో తెలుసా? నా దగ్గరికి ఎవరైనా వచ్చి రథము అని అందామనో లేకపోతే రత్నము అని అందామనో రా అని పలకగానే వారు తర్వాత మా అంటారేమో అని నేను పారిపోతూ ఉన్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటే యుద్ధం చేసుకో. నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. ఈ రెండిటిల్లో ఏదో ఒకటి చెయ్యి, ఇందులోనికి నన్ను మాత్రం లాగకు అని మరీచుడు రావణుణ్ణి హెచ్చరించాడు. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మను పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి శ్రీరామనవమి రోజు అశోక చెట్టును కేవలం తాకితే చాలు, మళ్ళీ వచ్చే శ్రీరామనవమి వరకు మీకు తిరుగుండదు. సంవత్సరమంతా డబ్బు మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. 1 గంటలోనే మీ ఇంట్లోని దరిద్రాలు, గండాలు, దోషాలు పోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. అశోక చెట్టు అంటే శోకం లేకుండా చేసే చెట్టు అని అర్థం. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు. బుద్ధుడు అశోక వృక్షం క్రిందే జన్మించాడని చెప్తూ ఉంటారు. అందువల్ల వీటిని బౌద్ధ రామాల్లో ఎక్కువగా నాటుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు. ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు. ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖం, శోకంలో నింపుతాయి. నిజమైన అశోక వృక్షం పేరు సీతా అశోక వృక్షం. ఈ సీతా అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురు చూసింది. లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ వృక్షం కిందే సీతాదేవి చాలా రోజులు కూర్చుని ఉంది. ఈ సీతా అశోక వృక్షానికి పువ్వులు, ఫలాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పుయ్యవు. ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించవు, దుఃఖాన్ని పెంచుతాయి. సీతా అశోక వృక్షాలు దుఃఖాన్ని తొలగిస్తాయి. ఈ సీతా అశోక వృక్షాన్ని తాకితే చాలు మీకు వచ్చే చాలా దుఃఖాలు, శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సీతా అశోక వృక్షాన్ని తాకితే అనేక పాపాలు తొలగిపోతాయి. శరీరం ఆరోగ్యవంతమవుతుంది. మీ జాతక చక్రంలో ఉండే దోషాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.
శ్రీరామనవమి రోజు ఈ సీత అశోక చెట్టును తాకితే చాలా మంచిది. కానీ ఈ సీత అశోక చెట్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కనుక మీకు అందుబాటులో ఉంటే సీత అశోక వృక్షాన్ని తాకండి. అది లేకుంటే ఈరోజు మామిడి చెట్టును తాకండి. సీత అశోక వృక్షాన్ని లేదా మామిడి చెట్టు, ఈ రెండిటిల్లో ఏదో ఒక చెట్టును తాకితే సరిపోతుంది. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా అశోక చెట్టు దగ్గరకు కానీ లేదా మామిడి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి, మీకు ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు పోయండి. తర్వాత ఆ చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఆ తర్వాత చెట్టును ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తాకండి. కనీసం 11 సార్లు తాకాలి. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి. ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఎందుకంటే ఈ గాలి వలన మీ ఒంట్లో ఉండే అనేక రకాల రోగాలు, దరిద్రాలు, దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మంచి ఆరోగ్యం వస్తుంది. అసలు ఇంత ప్రాసెస్ చేయలేని వారు చెట్టును తాకి ఆ చెట్టు దగ్గర 5 నిమిషాలు కూర్చుని ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. 1 గంటలో దరిద్రం పోతుంది. మీ జాతకం మారిపోతుంది. మీ ఒంట్లోని దోషాలు పోతాయి. జన్మజన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎందుకంటే అశోక చెట్టుకు అలాగే మామిడి చెట్టుకు ఎన్నో శక్తులు ఉన్నాయి. మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు. హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. శివపుత్రుడు గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి వచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు. కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు. మామిడి చెట్టు అధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. అందుకే మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటారు. మామిడి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక మీరు కూడా శ్రీరామనవమి రోజు అశోక చెట్టును లేదా మామిడి చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇంకా ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు. శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవటం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కేవలం ఆడవారనే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరమంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు అడవుల పాలవ్వడానికి చిలుకలు శాపం పెట్టడమే కారణం అని తెలిపే పవిత్ర కథను విందాం. ఒకసారి మిథిలా నగరంలోని అంతఃపురం స్త్రీల ఉద్యానవనంలోనికి సీతాదేవి చెలికత్తెలతో విహారానికి వచ్చింది. అక్కడ ఒక చెట్టు మీద చిలుకలు ముచ్చటలాడుకుంటూ ఉన్నాయి. అవి వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చినవి. అప్పుడు అక్కడి మగ చిలుక, ఈ దేశపు రాజుగారికి సీత నాగటి చాలల్లో దొరికిందట. ఆమెను శ్రీరాముడు శివ ధనుర్భంగం చేసి పెళ్లాడాడు అని భార్యకు చెప్తున్నాడు. అది విన్న సీత ఆ 2 చిలుకలను పట్టి ఇలా అడుగుతుంది, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? సీతను నేనే. నా గురించేనా? ఆ రాముడెవడో చెప్పు. ఈ విషయాలు మీకెలా తెలుసు అని అడగగా, మేము వాల్మీకి ఆశ్రమంలో ఉండేవాళ్ళం. విహారం చేయడానికి ఇక్కడికి వచ్చాం. వాల్మీకి రామాయణం అనే ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు. అందులోని కథనే చెప్తున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు అని చెప్పి మమ్మల్ని వదిలేయ్ అని ప్రార్థించాయి చిలుకలు. అయితే ఆ శుభకార్యం జరిగిన తర్వాతే మిమ్మల్ని విడిచిపెడతాను అని సీత అంటుంది. అప్పుడు ఆ చిలుకలు, మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం, పంజరంలో ఉండలేము. అంతేకాక నా భార్య నిండు చూలాలు, శ్రమకు ఓర్వలేదు. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు అని కోరుతుంది. దానికి సీత, అయితే ప్రసవం అయ్యేంత వరకు ఆడచిలుక నా దగ్గరే ఉంటుంది, నువ్వు వెళ్ళు అని మగచిలుకను అంటుంది. అప్పుడు మగచిలుక సీతతో, తల్లి, దీనిని విడిచిపెట్టి నేను బ్రతకలేను. కరుణించి నన్ను, నా భార్యను విడిచిపెట్టు అని దీనంగా ప్రార్థించింది. కానీ సీత వినలేదు. అప్పుడు ఆడచిలుక సీతతో, నా భర్త నన్ను విడిచి
బ్రతకలేనంటున్నాడు. నేను అతనిని విడిచి ఉండలేను, కాబట్టి మమ్మల్ని దయతో వదిలేయి అని అడుగుతుంది. అప్పటికి కూడా సీత వారి మాటలను పట్టించుకోదు. ఆ సమయంలో మగచిలుక ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది. తన ఆవేదనను చూసి ఆడచిలుక గుండె పగిలి సీతను చూసి, నువ్వెంత కఠినాత్మురాలివి, గర్భవతినైన నన్ను నా భర్త నుండి విడదీశావు, కాబట్టి నువ్వు కూడా గర్భవతి అయినప్పుడు నీ భర్తను ఎడబాసి దుఃఖపడతావు అని శపించి తన ప్రాణాలను విడిచిపెడుతుంది. అప్పుడు మగచిలుక, నా భార్యను అన్యాయంగా చంపావు కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూల కారకుడైన చాకలివాడిగా జన్మించి పగ తీర్చుకుంటాను అని వెళ్ళి గంగానదిలో పడి మరణిస్తుంది. ఇలా చిలుకలు శపించటం వలనే శ్రీరాముడు సీతను అడవిలో విడిచి వెళ్ళడానికి కారణమని, ఈ మగచిలుకే చాకలివాడిగా జన్మించి సీతాదేవిని నిందించి రాముడు సీతను అడవిలో విడిచి పెట్టేలాగా చేశాడని నమ్ముతారు. Thank you for watching our video. Please do subscribe and like the video.